జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని బాలమురుగన్ పత్తి కాటన్ మిల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఒకసారి రైతులు ఎలా అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటి? రవి. రవి. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు చెప్పండి. మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఓకే. 6 గంటల నుండి ఇప్పటి వరకు కాంట అయింది. లోపలికి వచ్చింది, సగం కూలగొట్టి ఆపేసింది. ఎందుకు సగం కూలగొట్టి ఎందుకు ఆపేసి? కాయ ఉన్నదని ఇప్పుడు కాయ ఉన్నదని ఆపింది. కాయ ఉన్నదని ఆపింది. మరి కాయకు కూడా తగిన రేటు ఉంటుంది కదా, దానికి కూడా తగిన రేటు చేసుకోవాలి, కొనుగోలు చేయాలి, దిగుమతి చేసుకోవాలి కదా, మరి ఎందుకు ఆపుతున్నారు? అది ఇక్కడ రైతు యొక్క వెహికల్ ఆల్రెడీ దిగుమతి చేసుకుంటా అని చెప్పి సగం ఆల్రెడీ కూలగొట్టి కూడా మరి ఆపారు. రైతులు ఏంది దేశం, ఈ రైతులను ఎందుకు మరి ఇలా ఆపుతున్నారు? ఈ రైతుల సమస్య ఏంది, మరి ఎవరు పట్టించుకోరా అని రైతుల ఆవేదన. ఒకసారి ఈ రైతులను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇంకెలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు చెప్పండి. కాయ పత్తి అని మొదలు లోపలికి వచ్చిన తర్వాత కాయ బండి ఆపిండు, సగం గురగొట్టి ఆపేసింది. ఇంకా మీరేమన్నా మాట్లాడతారు? మీరేమన్నా మీకు సమస్య ఉందా? మీ సమస్య ఉంటే పత్తి కాయ ఉన్నాయని తీసుకుంటలేదు. ఓకే, కాయ సమస్య. ఫస్ట్ వానకు కొంచెం పడ్డది, అది అయిపోయింది. అది ఎన్నో ఒక లోడ్ అన్నప్పుడు 10 క్వింటాలు 20 క్వింటాలు వేసినప్పుడు 2 సంచులు వచ్చింది మొదగా లేనిది. దానికని చెప్పేసి మొత్తం బండ్లన్నీ సగం ఇంత కూలగొట్టి ఆల్చి మళ్ళీ ఏం చేస్తానంటే కింటన్కు కిలోలు 2 కిలోలు 3 కిలోలు అని కటింగ్ అని రాస్తారు. అంటే కటింగ్ కూడా తీసేస్తాను, కటింగ్ కూడా చేస్తాను, కటింగ్ చేస్తారు. నేచర్ కూడా ఎక్కువనే రాసేది. కాయ అనేది ఇది ఉన్నాయంటే ఈ సంవత్సరం మంచిగా పంటలే ఇవి. ప్రతి రాష్ట్రంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా ఇదే పత్తి. ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, మన భూపాలపల్లి జిల్లా కాదు. మీ పేరేంటి? ఎక్కడి నుంచి? నా పేరు నరసింహ రెడ్డి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చల్లగాడి. ఏమన్నా మరి ఆశిస్తున్నారా? లేదు, మొత్తం బండి రిజెక్ట్ చేసి. అంటే ఎందుకు రిజెక్ట్ చేసాను? ఏమన్నా ఆశిస్తున్నారా? కాయ ఉన్నాయని. కాయ ఉన్నా అని రిజెక్ట్ చేసిండు. ఆ కాయ కూడా తగిన రేట్ తీసుకోమని మరి అన్నాం. కాకపోతే అలా కూడా 2 కిలోలు 3 కిలోలు కట్ చేసుకొని తీసుకోమని కూడా అలా కూడా. మరి ఏం చేస్తాం? 2000 పెట్టి బండి కిరాయి తీసుకొచ్చినాం. బండి రేపటి రాకుంటే 4000 పైన పడుతుంది. రేపు మళ్ళీ ఉంటే 2000, రేపు 2000, 4000 పైన పడుతుంది. 6000 రూపాయలు ఇప్పుడు బండి రిటర్న్ ఇంటికి పోతాం. లాస్ మేము. చూడండి, కాడికి మేము తెగ నమ్ముకోవాల్సిందే, అయితే ఉండే అయితే కాదు. చూడండి రైతులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంత పెద్ద కాటన్ మిల్లులో ఇలాంటి సమస్య రైతులు ఎదుర్కోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అధికారులు దీన్ని పట్టించుకొని రైతులను ఆదుకోవాలి. ఇప్పటికైనా తేమ శాతం ఎంత చూస్తున్నారు? తేమ శాతం 12, 13, 14, 20 బండి వచ్చింది. 20 బండిలో 10 దించిళ్ళు, ఇంకా 10-15 బండిలో ఆగినాయి, బయటనే ఉన్నాయి. ఇప్పటి వరకు గాలే, అది ఎప్పుడు అవు. ఇప్పుడు మనలో అవు. మిల్లుకు సంబంధించిన సార్ మాట్లాడితే ఏమంటున్నాడు? మాట్లాడే ఇగో ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇప్పుడు వాళ్ళ గుమస్తా ఏం చెప్తానంటే ఇంత కట్ అయితే తీసుకుందామనే ఆలోచన లేదు వాళ్ళకి. ఓకే, మీ పేరు మీ ఊరు చెప్పండి. బాగిరిపేట, భూతం రవి. మీరు? చల్లగాడి. ఓకే, ఇంకా ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం చూసి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే చాలా మంది రైతులు వాళ్ళు ఎంతో కొంత కష్టపడి ఆ పంట తీసి అయ్యో చేతికి వస్తుందనే సమయంలో వర్షాలు పడ్డాయి, దానివల్ల చాలా నష్టపోయారు. ఇప్పటి కూడా ఇక్కడికి వచ్చి ఏదో పెట్టుబడి కాస్తన్నా వస్తుందనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఈ మిల్లుకి వచ్చి అమ్ముకుందామని ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశతో వస్తే కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఏదో కాయ ఉన్నదని, ఇది ఉన్నది, అది ఉన్నదని ఏదో ఒక సమస్య చెప్పి రైతులను నానా